లీడర్లు తిట్టుకునుడు కామను. లీడర్ల మీద లీడర్లు గరం అవ్వుడు, మీటింగ్లు పెట్టి అరుచుకునుడు కామను. లీడర్లకు నడుమ కయ్యాలు ఉట్టుడు, కాకా ఉట్టుడు కామను. కానీ ఓ కాడ లీడర్లకు పోలీసోళ్లకు నడుమ కయ్యం పుట్టింది. కాకుంటే కొలువు మంచిగా చేస్తలేరని కాదులో, మరెందుకో ఈ వార్త చూడు ఎరికైతుంది మీకే. ముచ్చటేందనేది అటంక పురాగా చెప్తా గానీ ముందుగల సెంటర్ మంత్రి బండి సంజయ్ సార్ ఏమన్నాడో ఈనోలే. ఇన్నారు కదా సెంటర్ మంత్రి బండి సంజయ్ సార్ ఎట్ట గరం అవుతుండో. ఇది మొన్నోనాడు సిరిసిల్ల జిల్లా ఎస్పీ సార్ మీద గరమైన ముచ్చట. ఇక ఇది నోలి ఒక పోలీస్ అధికారి బబ్లు అంటారట. ఆయన బబ్లు సంగతి చెప్తాం గాని ఉన్న విషయాన్ని వడ్లు కొంటలేడనో, రైతు బంధు రాలేదనో, రైతు బీమా ఎగబెట్టినవనో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టే మా కార్యకర్తల్ని దెబ్బలు కొడుతుండట. మొన్న మా తమ్ముడు మా శ్రీకాంత్ను 2వ తారీఖు నాడు కొట్టిండని తెలిసింది. బిడ్డ బబ్లు, రేపు మా శ్రీకాంత్ చేత కేసు పెట్టించి బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక మా శ్రీకాంత్ ఎంత బాధపడ్డాడో ఆ బాధ ఏందో నీకు రుచి చూపిస్తాం, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇన్నరా అక్కడ బండి సంజయ్ సారు, ఇక్కడ మాజీ మంత్రి హరీష్ రావు సారు. సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ సార్ మీద బండి సంజయ్ సార్ అరుపులు. పెద్దపల్లి జిల్లా మంతనిలో అక్కడి సిఐ బబ్లు సార్ కు హరీష్ అన్న ధమ్కీలు. ఫోటో కాల్ లేదు, లెక్క చేస్తలేదు, కార్ పార్టీలకు వంత బాడుతులని బండి సంజయ్ సార్ పోలీసుల మీద గరమైతే చెల్ ఏడికి పోయినా పోలీసులు అడ్డం తగులుతున్నారు, ఆగబడుతున్నారు, ఏ పని చేయనియట్లేదని హరీష్ అన్న కారణం అన్నాడు. ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పరిస్థితి ఎట్లుందంటే కాకీలు వర్సెస్ కద్దరు అన్నట్టుంది. అవు మరి మీటింగులు పెట్టి వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు మాటలు తోటాలు షడాయింపులు ఉండేది ఇంతకు మునుపు. ఇప్పుడేమో పోయిన కాడల్లా లీడర్లు పోలీసుల మీద కారం కాబట్టే. అయినా వాళ్ళదే ఉంది సార్లు, వాళ్ళ పెద్ద ఆఫీసర్లు ఏడ డ్యూటీలు వేస్తే ఆడ చేస్తారు, వాళ్ళు ఎట్ట చెప్తే వీళ్ళు అట్ట చేస్తారు. వాళ్ళనంటే ఏమొస్తుంది సార్లు అనేది అక్కడ పబ్లిక్ అంటున్న మాట. ఏమవుతుంది మాకెందుకు కదా అంతా.